రాష్ట్రంలో ప్రజాపాలన ఉండాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత మార్కెట్లో దుకాణాల సముదాయ భవనాల నిర్మాణానికి, పత్తి మార్కెట్ యార్డ్, ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వడ్లకు బోనస్ విషయంలో కేబినెట్లో చర్చ జరిగిందని, త్వరలోనే రైతుల అకౌంట్లోకి బోనస్ వస్తుందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయాలి, గ్యారంటీ కార్డు ఏదైతే ఇచ్చారో అది అమలు చేయాలి, ఇందిరమ్మ ఇల్లులు కట్టించాలి, సన్నబియ్యం రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అందేలాగా చేయాలని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు ప్రయత్నించడం. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా గుర్తించి 10 సంవత్సరాలు అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి పనుల్లో వెనుకబడడం లేదు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి గెలిపించారు. ఇక్కడ కూడా ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో కాంగ్రెస్ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లులు అందరికీ కూడా ఇల్లులు కట్టించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సుమారు 17 లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. నిన్న కేబినెట్ లో రైతులు ఏదైతే ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ బోనస్ త్వరలోనే వాళ్ళ అకౌంట్లలో బోనస్ కూడా పడడం. సిద్దిపేట డిస్ట్రిక్ట్ ని ఒక స్పెషల్ డిస్ట్రిక్ట్ గా కన్సిడర్ చేస్తారు.